అంతర్జాతీయ మద్యపానం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యువతకు అవగాహన కల్పించేలా హన్మకొండ అదాలత్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాదక ద్రవ్యాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మద్యపానం, డ్రగ్స్కు అలవాటు పడిన యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయని, తల్లిదండ్రులు కన్న కలలను యువత నెరవేర్చాలని కోరారు. తమ పిల్లల మీద తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలంటున్న ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ చంద్రశేఖర్తో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ మద్యపానం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కూడా హన్మకొండ జిల్లా కేంద్రంలో అయితే ఇప్పటికే ఇటు ఎక్సైజ్ శాఖ ఇటు పోలీసుల ఆధ్వర్యంలో అయితే భారీ ర్యాలీ నిర్వహించారు. ఇటు యువత అంతా కూడా చెడుదారిన పడవద్దంటూ కూడా వారికి అవగాహన కల్పిస్తూ కూడా ఇటు ర్యాలీ నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇది మాదక ద్రవ్యాలకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఎట్లా ముందుకెళ్తున్నారు, ఇటు యువతకు మాదక ద్రవ్యాలకు అట్రాక్ట్ కాకుండా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే యువత కూడా మద్యానికి బానిసై కూడా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు మాదక ద్రవ్యాలకు సంబంధించి కావచ్చు, మద్యపానం సంబంధించి అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కూడా యువతకు ఎలాంటి పిలుపునిస్తూ ఉన్నారు? ఇది ఈరోజు ఒక్కరోజే కాదు, ఇది రోజు ఉండాల్సినటువంటి కార్యక్రమం. అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రతి పౌరునికి అవగాహన కలిగి ఉండాలి. ప్రతి పౌరుడు కూడా బాధ్యుడే. ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు దాని తర్వాత వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తనను ఏ విధంగా ఉంది, ఏమైనా మార్పులు ఉన్నాయా చూసి మన పిల్లలు, మన ఇంటి పిల్లలే కాదు, మన పక్క వీధి పిల్లలు, పక్కింటి పిల్లలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ మార్పును మనం ముందే అబ్జర్వ్ చేసి దాన్ని గుర్తించినట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఐడెంటిఫికేషన్, దాని తర్వాత నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్ ఉంది. ఇది అందరి బాధ్యత కాబట్టి దీంట్లో మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ దానిలో భాగంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ముందు గురించి నిర్వహిస్తాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా గతంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించే పరిస్థితి ఉంది. అయినా ఇప్పటి వరకు కూడా వరంగల్ ప్రాంతానికి సంబంధించి కూడా చాలా యువత అయితే డ్రగ్స్ బారిన పడిన పరిస్థితి ఉంది. చాలా కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. దీన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపడతా ఉన్నారు? ఇప్పుడు నిఘా విభాగం ఒకటి ఉంటుంది, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. నిఘా విభాగంలో మనము ఏదైతే మనకు దొరికిన దాంతో వెనక్కి వెళ్తాము, ముందుకు వెళ్ళి చైన్ మొత్తం చూసి దాన్ని బట్టి మనము ఎక్కడైతే కట్టడి చేయాలనో మూలాల దగ్గరికి వెళ్ళి దాన్ని నిరోధించాలి. ఆ విధంగా వచ్చేస్తాం. ముఖ్యంగా ఇటు ఏదైతే మద్యపానం సంబంధించి కూడా చాలా కల్తీ జరుగుతుందంటూ కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది. మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అలాంటి వారిపై ఇప్పటివరకు ఏమైనా చర్యలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయా? ఎప్పుడైనా ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా ఇప్పుడు డిపార్ట్మెంట్ పర్టికులర్గా ఐటమ్ అది మీరు మద్యపానం చెప్పారు, దాని మీద ఎప్పుడు నిరంతరంగా నిఘా ఉంటుంది, తనిఖీలు ఉంటాయి, తగిన చర్యలు ఉంటాయి. ఇప్పటి వరకు ఎలాంటి మీరు కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉందా ఇది మద్యపానం సంబంధించి, యువతకు సంబంధించి? మద్యపానం సంబంధించి ఎప్పుడైనా గవర్నమెంట్ అవుట్లెట్స్ మీద అమ్మకాలు జరుగుతున్నాయి, వాటి మీద ఎప్పుడు తనిఖీలు ఉంటాయి. మొత్తం కూడా వరంగల్ హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా యువత చెడుదారిన పడవద్దంటూ కూడా ఇటు ఏదైతే మద్యపానం, మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కూడా ఇటు ఆ పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో అయితే భారీ ర్యాలీ నిర్వహించిన పరిస్థితి ఉంది. ఇటు హన్మకొండ కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు కూడా ఇటు ఏదైతే మాదక ద్రవ్యాలకు సంబంధించి కావచ్చు, మద్యపానానికి సంబంధించి కూడా ఇటు దిష్టిబొమ్మను దగ్ధం చేసి కూడా ఇటు యువతకైతే పిలుపునిస్తున్న పరిస్థితి కనబడుతుంది. యువత మద్యపానానికి, ఇటు మాదక ద్రవ్యాలకు అట్రాక్ట్ కాకుండా ఇటు తమ జీవితాలను బలి చేసుకోవద్దు, తమ తల్లిదండ్రుల ఆశయాలను ఏదైతే ఆశయాలు పెట్టుకున్నారో ఆశయాలను కొనసాగించే విధంగా యువత ముందుకెళ్ళాలి. ఇటు మాదక ద్రవ్యాలకు, ఇటు మద్యపానానికి లోనై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ కూడా ఇటు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తామంటూ కూడా ఇటు పోలీసు అధికారులు, ఇటు ఎక్సైజ్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. జర్నలిస్ట్ రమేష్తో హరికృష్ణ, S6 న్యూస్, వరంగల్.